మూవీ పైరసీ కేసులో ఇవాల్టి నుంచి ఐబొమ్మ రవికి మరోసారి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. 3 కేసుల్లో మొత్తం 12 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు. ఒక్కో కేసులో 4 రోజులు విచారించాలని పోలీసులను ఆదేశించింది. దీంతో 12 రోజుల పాటు రవిని కస్టడీకి తీసుకొని విచారించనున్నారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. ప్రతి నెల సుమారు 3.7 మిలియన్ల యూజర్లు ఈ సైట్లలో లాగిన్ అవుతున్నారు. ఈ భారీ ట్రాఫిక్ ను ఉపయోగించుకొని రవి తన ఆదాయాన్ని పెంచుకోవడానికి యూజర్లను ప్రముఖ గేమింగ్ బెట్టింగ్ సైట్లకు మళ్లిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆన్లైన్ బెట్టింగ్ల ద్వారా రవి భారీగా అక్రమ ఆదాయాన్ని సంపాదించినట్లు తేల్చారు. ఈ క్రమంలోనే కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను రాబట్టేందుకు రవిని మరోసారి పోలీసులు కస్టడీకి కోరారు. పోలీసుల అభ్యర్థనతో ఏకీభవించిన న్యాయస్థానం రవిని మరోసారి పోలీస్ కస్టడీకి అప్పగించేందుకు అనుమతించింది. ప్రస్తుతం చంచల్గూడ జైల్లో ఉన్న రవిని పోలీసులు కస్టడీకి తీసుకొని మరిన్ని వివరాలు రాబట్టనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ఐబొమ్మ రవిని మరోసారి కస్టడీకి తీసుకున్నారు పోలీసులు. ఈసారి కస్టడీలో ఎలాంటి ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది, ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాబట్టనున్నారు, డీటెయిల్స్ ఏంటి? ఇంకా రాబట్టాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మిగిలి ఉన్న నేపథ్యంలోనే ఐబొమ్మ రవిని అయితే ప్రస్తుతం పోలీసులు విచారించబోతున్నారు. ఇందుకు సంబంధించినటువంటి అంటే 4 కేసులు ఏవైతే ఉన్నాయో ఆ 4 కేసులకు సంబంధించి 12 రోజుల పాటు కస్టడీకి కావాలంటూ కూడా గతంలో నాంపల్లి కోర్టులో దాఖలైనటువంటి పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ కు సంబంధించి విచారించినటువంటి ధర్మాసనం ఐబొమ్మ రవిని విచారించేందుకు అనుమతిస్తూ కూడా ఆదేశాలు జారీ చేశారు. సో ఈ రోజు నుంచి కూడా ఐబొమ్మ రవిని అయితే మరోసారి పోలీసులు విచారించబోతున్నారు. ప్రధానంగా కూడా కేవలం మూవీ పైరసీ అనేది ఒకటి మాత్రమే కాదు, ఆ మూవీ పైరసీకి సంబంధించినటువంటి ఇతనికి సహకరించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో అదే విధంగా బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కి సంబంధించినటువంటి ఎందుకంటే ఐబొమ్మలో ఓపెన్ చేసిన తర్వాత అందులో మొదట కనిపించేటటువంటి బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రమోషన్స్ కంపెనీల నుంచి డబ్బులు ఐబొమ్మ రవికి ఎలా వచ్చాయి అనేది కూడా ఇప్పుడు చాలా కీలకం. సో వాటన్నిటి మీద కూడా ఇప్పుడు విచారణ జరగబోతుంది. కేవలం ఐబొమ్మ ఒకటే కాదు, ఐబొమ్మ వెనక అనేక మంది టీం కూడా పనిచేసినటువంటి నేపథ్యంలోనే ఆ టీం మీద దృష్టి పెట్టబోతున్నారు. ప్రధానంగా కూడా ఆ టీం ఎక్కడెక్కడి నుంచి ఆపరేషన్స్ మొదలు పెట్టారు అనేది కూడా ఇప్పుడు కీలకం కాబట్టి ఆ టీం కూడా పట్టుకునే పనులు అయితే పడ్డారు. అండ్ మోర్ ఓవర్ ఆ బెట్టింగ్ యాప్స్ ఏదైతే ఐబొమ్మలో వచ్చినటువంటి బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ బెట్టింగ్ యాప్స్ చూసి చాలా మంది బెట్టింగ్లకు పాల్పడ్డము, నష్టపోవడము, అనేక మంది ఆత్మహత్య యత్నాలకు కూడా పాల్పడినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం వీరన్నిటికీ సంబంధించినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ 4 కేసుల్లో ప్రస్తుతం ఒక్కొక్క కేసుకు సంబంధించి 2-3 రోజులు విచారించేందుకైతే సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలోనే 12 రోజుల పాటు ఐబొమ్మ రవిని అయితే పోలీసులు విచారించబోతున్నారు. దాంతో పాటు ఐబొమ్మ రవి ఇప్పటి వరకు జరిపినటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో అంటే మనీ ట్రాన్సాక్షన్స్ ఎవరి నుంచి ఎక్కడికి ఇతనికి వచ్చాయి, ఇతను ఐబొమ్మ రవి ఎవరికి మనీని సరఫరా చేసేవాడు, మనీని పంపించేవాడు అనే దానికి సంబంధించినటువంటి బ్యాంక్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆరా తీశారు. వన్స్ ఆ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఆరా తీయడంతో ఇతని చైన్ లింక్ అంటే మూవీ ఎవరైతే సినిమా థియేటర్ లో రికార్డ్ చేసి ఐబొమ్మ రవికి పంపిస్తారో అలా పంపించినటువంటి వాళ్ళకు 20,000, 30,000 పంపిస్తూ ఐబొమ్మ రవి వచ్చినట్టుగా కూడా సమాచారం. సో అలా పంపించినటువంటి ఆ టీం ఎవరైతే ఉన్నారో గతంలో ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. ఇంకా మిగిలినటువంటి వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం ఇన్వాల్వ్ చేయాలి, వాటిని కూడా అరెస్ట్ చేసే నేపథ్యంలోనే సినిమా థియేటర్లకు సంబంధించి వాటి అనుమతులు ఏమైనా ఎక్కడైనా జరిగాయా అనే కోణంలో కూడా ఇప్పుడు లేకపోలేదు. సో అన్ని కోణాలలో కూడా ఐబొమ్మ రవిని అయితే విచారించబోతున్నారు. గతంలో ఇతనికి సంబంధించినటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో ఇతను టెక్నాలజీ ద్వారా కూడా ఎవరైతే ఐబొమ్మ ఓపెన్ చేస్తారో అది ఓపెన్ చేసినటువంటి వారందరూ కూడా వాటి పర్సనల్ డీటెయిల్స్ అంటే ఎవరైతే లాగిన్ అవుతారో ఎవరైతే మొత్తం ఐబొమ్మ ఓపెన్ చేసి మలుస్తుందో వాటి పర్సనల్ డీటెయిల్స్ అన్నింటి కూడా ఐబొమ్మ రవి దగ్గర ఉన్నట్టుగా కూడా సమాచారం. మరి ఆ డేటా అంతటిని ఇతను పర్సనల్ గానే పెట్టుకున్నాడా లేకపోతే ఆ డేటా మొత్తాన్ని ఎవరికైనా అమ్మేశారా అనేది కూడా ఇప్పుడు చాలా కీలకం. కాబట్టి రైట్ నౌ ఆ డీటెయిల్స్ కు సంబంధించి అంటే భారతదేశానికి సంబంధించినటువంటి ఎవరైతే యువకులు మొత్తం వాటన్నిటిని కూడా చూశారో ఆ డీటెయిల్స్
అన్నింటిని కూడా ఎవరైతే రవి దాచిపెట్టాడో ఆ దాచిపెట్టినటువంటి వివరాలు, పర్సనల్ డేటా ఏదైతే ఉందో దానంతటి కూడా ఎక్కడికి పంపించాడు, ఎవరికి పంపించాడు అనే దానికి సంబంధించి కూడా ఇప్పుడు డీటెయిల్స్ అన్ని కూడా రావాల్సి ఉంది. సో చూడాలి, ఈ రోజు విచారణ ప్రారంభం కాబోతుంది. 12 రోజుల పాటు జరగబోతున్నటువంటి విచారణలో ఎటువంటి విషయాలు రాబోతున్నాయని వేచి చూడాలి. రైట్ మధు, థ్యాంక్ యూ.